ముందుగా పుస్తక సమీక్ష జరిపి నన్ను ప్రోత్సహించిన మేడం డాక్టర్ కె చంద్రమౌళి గారు, అట్లాగే డాక్టర్ హరికిషన్ గారు, దెన్ లాస్ట్న మాట్లాడిన బట్ లేటెస్ట్గా మాట్లాడిన మోహన్ గారు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపించడానికి కారకులైన నా మిత్రులు సుబ్బయ్య గారు, వారి సోదరులు పెద్దలు జీ పుల్లయ్య గారు, కోర్స్ మన కళారత్న గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారము. ఇప్పటికే సమయాభావం అయింది, ఎక్కువ సమయం తీసుకోను. అయితే ఈ సందర్భంగా ఎందుకంటే నాకు ముందు నేను అనుకోలేదు, నేను లాస్ట్నే మాట్లాడుతాను, అందరికంటే చివరి నేనే మాట్లాడుతాను, కానీ ముందు అవకాశం ఇచ్చారు, అప్పుడు ఒక 3-4 నిమిషాలు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు తొందరగా ముగిస్తాను. ఈ సందర్భంగా నేను మా పితామహులు శ్రీ కోదండరామరెడ్డి గారిని తలుచుకుంటున్నాను. ఇందాక వారు అన్నట్టుగా మోహన్ గారు అన్నారు, ఇందులో ఎటువంటి ముద్దు మాటలేదో ఎవరి అంటే నేను తప్ప నా హృదయావిష్కరణ తర్వాత కవితలు తప్ప ఏం లేవని, అది కావాలని చేసింది, సమయం లేక అయిందేమో అన్నారు. తర్వాత కవితల్లో తర్వాత పుస్తకాల్లో రాబో రోజుల్లో బహుశా నేను నాకెంతో స్ఫూర్తినిచ్చిన టీచర్లు వాళ్ళందరి ప్రస్తావన కూడా వస్తుంది, కానీ ఇందులో మాత్రం కేవలం మా పితామహుని ప్రస్తావన మాత్రం చేశాను, కోదండరామరెడ్డి గారిది. వారిని ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను. ఈనాటి నా ఈ ఏ కొద్దిపాటి విద్వత్తు ఉన్నా కూడా తెలుగులో ఏ కొద్దిపాటి నా భాషపై పట్టున్నా అది వారి స్ఫూర్తి. వారు నాకు ఎప్పుడు తెలుగు బోధించలేదు, కానీ ఆయన 8th క్లాసే చదువుకున్నారు సార్. అప్పుడు 8th క్లాస్ మద్రాస్లో చదువుకున్న వ్యక్తి, కానీ ఒక 3-4 భాషలు మాట్లాడేవారు. చనిపోయే వరకు కూడా రామాయణ మహాభారత పద్యాలు ఆశువుగా అంటే ఆ పద్యం అంత గుర్తుపెట్టుకొని చెప్పేవారు. ఆయన నుంచి స్ఫూర్తి పొందాను. తర్వాత ఇంకొక గొప్ప వ్యక్తి నేను తలుచుకోవాల్సింది ఇవాళ, మా మాతృమూర్తి గారి పితామహులు వారు, అంటే నాకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ శ్రీ నాయకంటి శంకర్రెడ్డి గారు. నాయకంటి శంకర్రెడ్డి గారు రాజాజీ మినిస్ట్రీలో మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఆయన మంత్రిగా ఉన్నారు. రాజాజీ మినిస్ట్రీ అది. గాంధేయవాది, నిజాయితీని నమ్మి ఆచరించిన వ్యక్తి. అందుకే రాజకీయాలు అంతే, అదే ఫస్ట్ అదే లాస్ట్, రాజకీయాల్లో ఆయన రాణించలేకపోయారు. ఎందుకంటే ఆయన తత్వానికి ఆయన నిజాయితీకి ఆ రోజుల్లోనే మారుతున్న రాజకీయాలు సరిపోలేదు. గొప్ప వ్యక్తి ఆయన. దాదాపు 94-95 ఏళ్ళ వరకు ఆయన బతికారు. ఆయన్ని చూస్తూ కూడా ఆయన కూడా అప్పుడప్పుడు నన్ను ప్రోత్సహించే వాళ్ళు. కర్నూలుకి వచ్చినప్పుడు నెహ్రూనగర్లో ఉండేవారు. రామ్నాథ్ వచ్చాడు ఇవాళ. రామ్నాథ్ మా రిలేటివ్ ఓబ్లే గారి సారు స్టూడెంట్ ఆయన. సో నేను ఈ విషయం నిన్న చెప్తుంటే ఒక నేతాజీ నగర్లో అదే ఆయన నాయకంటి శంకర్రెడ్డి గారి మనవడు ఒక ఆయన నా దగ్గర స్టూడెంట్ అంటే నిన్న మాట్లాడి వస్తాడు, వచ్చిపోయాడు ఆల్రెడీ. సో ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఆయన నిజాయితీ, వీరిద్దరిది ముఖ్యంగా వీరిద్దరి లక్షణాలు బహుశా నాకు బాగా సంక్రమించినాయి. కాబట్టి నేను ధైర్యంగా నేను చేసిన పనులు అంటే మీరు చెప్తున్నారు, కానీ నేను ఎప్పుడో చాలా గొప్ప పనులు ఎవరు చేయలేని పనులు నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే అంటే డిఎన్ఏలోనే, అంటే నా ప్రతి అణువులో అది నిర్దేశింపబడి ఉంది. దానికి డిఫరెంట్గా ఉంటే నేను కాను, కానీ దానికి అనుగుణంగా పోయినప్పుడు ఎవరిని నాకేదో ప్రమాదం, నాకు చాలామంది చెప్పేవాళ్ళు, అంటే నక్సలైట్స్ ఒక్కడే కాదు ప్రమాదకారులు, మనకు తెలుసు చాలామంది నక్సలైట్స్ నిజానికి వాళ్ళు దారి తప్పి ఐడియాలజీ పేరు మీద అన్ఫార్చునేట్లీ దయరు. కానీ మనకు జనజీవన స్రవంతిలో ఉంటూ మెయిన్ స్ట్రీమ్లో ఉంటూ వెనుపోటు పడిచే వాళ్ళు, కానీ నేను ఎప్పుడు వెరవలేదు. వాళ్ళు ఏదో నాకు చేస్తారని. కానీ ఎందుకంటే ఇంకా ఐపీఎస్ 3 అక్షరాలు పెట్టుకున్న తర్వాత నేను భయపడితే నా ఎస్ఐ కానీ ఇందాక పిఆర్ వీళ్ళు ఎట్లా పని చేస్తారు, ఎప్పుడు అది రాలే ఆలోచన. ఒక్కటే నిజాయితీని నమ్ముకున్నాను, ప్రజా సంక్షేమం, సోషల్ వర్క్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఈ రెండే నాకు. అది ఉన్నంత వరకు తప్పు చేయనప్పుడు బ్రహ్మదేవుడు కూడా మనల్ని పట్టుకోలేడు. తప్పు చేసిన వాడికే భయం, తప్పు చేసిన వాడికే దాన్ని కప్పిపుచ్చుకోవాలి. కాబట్టి ఇంకో 10 మంది తప్పులు చేసే వాళ్ళ అడ్డ కావాలి. పై వాళ్ళు అయితే ఇంకా సంతోషపడతాడు. తప్పులు అయిపోయింది, ఒక్కసారి అది అలవాటు అయితే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు బయటపడరు. ఇది రాసినప్పుడు కూడా ఇది
హృదయ భాష అని రాసుకున్నాను నేను. ఎందుకంటే ఇందులో మన సమీక్షకులు కూడా చెప్పారు, ఇందులో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఏదో నేను చెప్పిన కంటెంట్ కొత్తది కాదు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. నేను ఏదో కొత్త పదార్థాన్ని సృష్టించి రాయలేదు, అలాగే నేను ఏదో కొత్త లాంగ్వేజ్ని సృష్టించి రాయలేదు, ఒక కొత్త భాష ఏం కాదు, అందరికి తెలిసిన వ్యవహారిక భాషే. కానీ యూనిక్నెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే, నేను మనస వాచ కర్మన నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఇందాక వారు అక్కడ వచ్చి వారి సమక్షంలో చేసుకోవడం నాకు చాలా అదృష్టం. ఇందాక మీకు చెప్పినట్టుగా అమ్మగారు నాకు మా అమ్మనే నాకు తొలి గురువు. ఆమె చదువుకోలేదు కానీ చదువుకునింటే చాలా విద్యావంతురాలు అయ్యిండేది, చాలా తక్కువ చదువుకుంది. కానీ ఆనాటి పరిస్థితుల్లో మా నాన్నగారు అంత మెరిటోరియస్ స్టూడెంట్ అయి ఉండి ఉద్యోగం అనేది వదిలేసి రావాల్సిన పరిస్థితుల్లో మమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్ది మేము ముగ్గురం, నేను నా తమ్ముడు చెల్లెలు. నాన్న చదువుకొని ఊర్లో అదే పంచ అనేది గర్వకారణమైనకు. సో ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ అంటే మా గ్రాండ్ ఫాదర్ కోదండరామ్ రెడ్డి గారు ఆయన పిలిచారు, నువ్వు అక్కడ కాదు ఇక్కడ రావాలంటే, వచ్చిన రోజు నుంచి ప్యాంట్ షర్ట్ వదిలేశాడు. ఇప్పుడు ఇవాళ ఏదైతే డ్రెస్ ఉందో అదే డ్రెస్లో ఉన్నారు ఆయన. కాకపోతే అంతకుముందు ఆయన ఓపుకున్నప్పుడు ధోతి కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఓపిక లేదు కాబట్టి అడ్డ పంచలాగా కడుతున్నారు. సో బట్ ఆయన ఉన్న పరిస్థితుల్లో మా ముగ్గురిని మేమంతా, ఆయన చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూలు, అంత మంచి ఎడ్యుకేషన్ అయినా దానికి తగినట్టుగా ఎక్కడున్నా టాప్ అయ్యాడు. మేము పల్లెటూరులో చదువుకున్నాం, జెడ్పీ హై స్కూల్లో. మా ఊరు నుంచి 3 కిలోమీటర్లు నడిచిపోయాను నేను. అలాగే అక్కడ మీకు తెలుసు పల్లెటూరులో ఈరోజు కానీ ఆ రోజుల్లో ఇంకా అధ్యాపకులు కొన్ని సబ్జెక్టులు ఉండేవాళ్ళు కాదు. మ్యాథమెటిక్స్కి జనరల్ మ్యాథ్సే ఉండేది, కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేది కాదు. అక్కడి నుంచి ఇప్పుడు నన్ను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, తర్వాత అంతో ఇంతో రాసే వ్యక్తిగా నేను నిలబడ్డానన్నా, మా తమ్ముడు లాయర్ వృత్తిలో రాణించిన, మా చెల్లెలు ఆమె ఇక్కడే కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకొని తర్వాత యుఎస్లో పోయి అక్కడ పీజీ చేసి అక్కడ టెక్సాస్లో ఒక గొప్ప సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా, నెఫ్రాలజిస్ట్గా సెటిల్ అవ్వడం. తల్లిదండ్రుల పాత్ర, ముఖ్యంగా మా మదర్. అంటే ఏదైతే అక్కడ మా ఫాదర్కి జరిగిన దురదృష్టము అంత ఆయన చదువుకొని అది దాన్ని అంటే సద్వినియోగపరచుకోలేకపోయారు పరిస్థితుల కారణంగా. కానీ మాకు మాత్రం ఆ విద్యాగంధం అవ్వడం, తర్వాత ప్రజోపకమైన పనులు చేసే అవకాశాలు రావడం, అది కాబట్టి తల్లిదండ్రులు కూడా మరొకసారి నేను తలుచుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ పుస్తక ఆవిష్కరణ కానీ లేకపోతే ఈ పుస్తకంలోని విషయాలు కానీ ఇది ఒక వాణిజ్యపరంగా కమర్షియల్ ఇంటెంట్తో చేసింది కాదు. తర్వాత ఇదేదో నేను ఇంకా పాపులర్గా రిటైర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఈ రకంగా ఏదో ఇట్లా పాపులర్గా ఉండాలని చేసే ప్రయత్నం అంతకంటే కాదు. దీని ద్వారా ఈ రోజుల్లో కొంచెం మానవ విలువలు మరుగున పడుతున్న రోజుల్లో, సంఘ శ్రేయస్సు గురించి ఆలోచన తగ్గుతున్న రోజుల్లో, సామాజిక స్పృహ అన్నది తగ్గుతున్న రోజుల్లో, విద్యార్థుల్లో ముఖ్యంగా విద్యార్థి లోకంలో వారికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడాలి. వాళ్ళలో ఈ సామాజిక స్పృహ, తర్వాత ఈ సంఘ సంక్షేమ కాంక్ష ఇవి మేల్కొల్పాలి. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా విద్యార్థి దశలో ముఖ్యంగా 22, 23 వచ్చే వరకు ఆదర్శ భావాలే ఉంటాయి. ఆ వయసులో ఆ ఆదర్శ భావాలకు ఊపిరి పోసి శభాషను నడిపించే వ్యక్తులు మా కాలంలో ఉన్నారు. మేము అదృష్టవంతులం. ఇప్పుడు ఈ కాలంలో తక్కువయ్యారు. దానికి యాంత్రిక జీవనమా, మరి మన ఏ కారణాలు అనేవి మనం అంటే ఒక నిర్దిష్టంగా చెప్పలేకపోయినా, కారణాలు ఏమైనా సామాజిక స్పృహ కోల్పోయిన దేశం ఆ జాతి కాదు. సామాజిక స్పృహ లేకుంటే ఒక జాతి గర్వం నిలబడదు, ఒక జాతి పురోగమించజాలదు. డబ్బులు సంపాదించవచ్చు, ఉద్యోగాలు మనం తెచ్చుకోవచ్చు, కొలువులు ఐటీ ఉద్యోగాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అంతిమంగా సమాజంలో మనం భాగమే. సమాజాన్ని మన వంతుగా మనం దాన్ని పురోగమనం వైపు తీసుకెళ్లాలనే భావన లేకుండా ఎంత సాధించినా అది శుద్ధ దండగ. కానీ ఆ భావన ఈరోజు ఆర్థికంగా, తర్వాత ఇంకా అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న యువతలో లోపించింది.
దానికి కారణం మెంటర్షిప్ అనేది లేకపోవడమే. మెంటర్షిప్ చేయాలి ఇప్పుడు మనం ఖచ్చితంగా మన సొసైటీ, లేకపోతే మనం మన సొసైటీ ఉనికిని కోల్పోకూడదు, మన జాతి ఉనికిని కోల్పోకూడదు అంటే ఇది చాలా ముఖ్యమైనది. మిగతావన్నీ ఉన్నా చిట్ట చివరకు ప్రతి వ్యక్తి సమాజంలో తన భాగము, ఈ సమాజంతో పాటే తను నడవగలుగుతాడు, ఈ సమాజాన్ని నిలబెట్టాలి. తను ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, ఇవ్వగలిగిన స్థానంలో ఉన్నప్పుడు అది లేని వాళ్లకు తోడ్పాటు అందించి ముందుకు తీసుకెళ్తే మొత్తం అందరం మనం ముందుకు పోతామనే ఒక భావన కలగకపోతే అది కష్టం. ఈ ఉద్దేశంతో మాత్రమే చేసింది ఇది ప్రయత్నం తప్ప ఇదేదో నేను మళ్ళీ ఇప్పుడు ఇంకో దశలో నిత్యం పేపర్లలోనో లేకపోతే వార్తల్లోనో ఉంచుకోవడం కోసం చేసింది కాదు. అది స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ పుస్తకాన్ని మన గొప్ప రచయితలు ఆనాడే చెప్పారు. రావిశాస్త్రి గారు అంటారు ఒకసారి, రావిశాస్త్రి గారి కథలు కూడా చదవండి. ఇందాక వారు చెప్పినట్టుగా, మోహన్ గారు ఇంకా మిగతా సమీక్షకులు చెప్పినట్టుగా నా మీద ప్రభావం చూపిన రచయితలు అంటే తెలుగు నేను చెప్తాను, ఇంగ్లీష్ రచయితలు కూడా కొంతమంది ఉన్నారు. తెలుగు ఖచ్చితంగా శ్రీశ్రీ, చలం, రావిశాస్త్రి, కొడవగంటి కుటుంబరావు, తాపి ధర్మారావు లాంటి గొప్ప వ్యక్తులు. ఇంకొక 5-6 పేర్లు చెప్పగలను. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు కూడా చాలామంది, విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి గొప్ప రచయితలు నేను అన్ని రచనలు చదివాను. కానీ ప్రభావం ఎక్కువగా వీళ్ళ ప్రభావం ఉంటుంది నా మీద. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆయన రావిశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మీరు శ్రీశ్రీ గారు కవిత్వం చెప్తారు కానీ కథలు రాశారు. కానీ వీళ్ళ కథల్లో ఏడిపిస్తాయి అంతే. సమాజం గురించిన అవగాహన, సమాజం పట్ల వాళ్ళకున్న ప్రేమ, సమాజాన్ని నిలదీసే విధానము, ఆ శైలి మీరు ఖచ్చితంగా అందరు చదవాలి. మనం మళ్ళీ ఒకసారి, నేను ఒక జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు 6 నెలలే ఉన్నాను. కానీ ఆ టైంని అది అప్పుడు నక్సలైట్స్తో అది ఏమంటారు చర్చల సమయం కాబట్టి నేను ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళాను. ఉన్నది 6 నెలలే కానీ ప్రతి ఏదైతే అంతకుముందు కేవలం ఈ ఆపరేషన్స్ మాత్రమే, అది కూడా సీక్రెట్గా వెళ్ళే ప్రదేశాలకు నేను ఎస్పీగా వెళ్ళి అక్కడ జ్ఞానాలయాలని కొన్ని ఓపెన్ చేశాను. అందులో అప్పుడు ఈ పుస్తకాలన్నీ పెట్టాను. ఈ గొప్ప వ్యక్తుల పుస్తకాలన్నీ విద్యార్థులకు చేరితే అభ్యుదయ భావాలు అనేవి వస్తే సొసైటీ అనేది అదంతకదే సమాజం ముందుకు పోతుంది. అభ్యుదయ భావాలు లోపించిన తర్వాత ఇక ఆ సమాజానికి పురోగతి లేదు. కాబట్టి అక్కడ చేసాం ఆ ప్రయత్నంలో. అప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా సహకరించారు. సరే, నేను ఎక్కువ రోజులు లేను కాబట్టి ఆ ప్రయత్నం ఒక రకంగా చెప్పాలంటే మొదటి దశలోనే మొగ్గలోనే ఆగిపోయింది. కానీ ఇప్పటికీ కొన్ని నడుస్తున్నాయని నాకు తెలుసు. ఇటువంటి రచనలు మనం చదవాలి, చదివించాలి. అటువంటి వాటి కోసమే ఉన్నది మన ఈ కళా పరిషత్తు. దానికి ఈ ఓబులయ్య గారు లాంటి పెద్ద సాహితీవేత్తలు, సమాజ స్పృహ ఉన్న వ్యక్తి పెద్దలు ఉండడం వల్ల ఇట్లాంటి కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయి. వారికి చేదోడు వాదోడుగా నిలిచిన మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈరోజు నాకు పని ఒత్తిడే ఏదైనా కావచ్చు, కానీ కర్నూలులో ఇంత గొప్ప సాహితీవేత్తలు ఉన్నారు అన్న విషయం తెలవడం, చాలా లేటుగా తెలుసుకోవడం నాకే బాధగా ఉంది. బట్ సరే, ఆ దశ దాటి దశ వచ్చాను కానీ ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఇక వారితో అసోసియేట్ అవుతాను. వారిని లాస్ట్ వీకే, పోయిన వారమే వచ్చి కలిసి నాకు ఇట్లా ఉందని చెప్పినప్పుడు ఆయన చూసి చదివిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి మిమ్మల్ని అందరినీ సాహిత్యాభిమానులు పిలిచి ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసినందుకు వారి కృతజ్ఞతలు. వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. చివరగా ఈ పుస్తక ప్రచురణ చేసిన వ్యక్తి, నేను ఇందాక అదే రావిశాస్త్రి అని చెప్తూ నేను డివేట్. రావిశాస్త్రి గారు ఏమంటారంటే, ఆ రోజుల్లోనే ఆయన అన్నారు, దురదృష్టం ఏంటంటే మన తెలుగు భాషలో రచయితలు తమ పుస్తకాలు తామే ప్రచురించుకోవాలి, రచయితలు తమ పుస్తకాలు తామే ప్రచురించుకునే దౌర్భాగ్యం ఉంది ఈ మన తెలుగు జాతికి అని చెప్పి. ఆ రావిశాస్త్రి అంటే ఎప్పుడు 1950s 60s రాశాడు ఆయన అని ఆయన అంటారు. అంటే నిజమైన రచనల్ని, తర్వాత అభ్యుదయవాదం ఉన్న రచనల్ని, హ్యూమనిజం ఉన్న రచనల్ని మరి ప్రోత్సహించే వాళ్ళు కరువు. మనకంతా ఇప్పుడు మసాలా కావాలి, క్రైమ్ కావాలి. నేను పోలీస్ ఆఫీసర్గా ఎడమ చేత్తో రాసేయగలను. 10 కథలు, రోజుకో 10 కథలు, లేకపోతే క్రైమ్ స్టోరీస్ నేను రాయను. అంటే వేరే రాస్తాను కానీ రాయదలుచుకోవాలి. ఎందుకంటే సేలబిలిటీ కోసం చూడట్లేదు నేను ఇక్కడ సెన్సిటివిటీ చూస్తున్నాను నేను. అంటే హ్యూమన్ సెన్సిటివిటీని టచ్ చేసే అంశాలే చేయాలని. సో ఆయన అంటారు,
ఈ తెలుగుదేశంలో రచయితలు మంచి మంచి ముఖ్యంగా మంచి రచయితలు అనుకున్నవాడు తన రచనలు తానే పబ్లిక్ చేసుకోవాలన్న దుర్గతి ఉంది అని ఈ రోజుకు ఉంది అది. కానీ బట్ నాకు కొన్ని సందర్భాల్లో నా గురించి తెలిసిన వ్యక్తులుగా హితభాషి ప్రచురణ సంస్థ ఒకటి ముందుకు వచ్చి వారిది తొలి ప్రచురణ. యాక్చువల్లీ వాళ్ళది ఫస్ట్ పబ్లికేషను చంద్రబోస్ గారి ఆత్మకథ లాంటిది, అంటే బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ తెలీదు, బట్ ఆయన ఒకటి చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు చంద్రబోస్ గారు చాలా మంచి రచన చేశారు. ఆయన సినిమా కవి, రచయిత, తర్వాత సినిమా కవిగా కూడా మంచి మంచి పాటలు రాశారు ఆయన. అంటే సామాజిక స్పృహ కలిగినవి, తర్వాత మానవత్వం విలువల్ని సంబంధించిన పాటలు ఎన్నో రాశాడు. ఆయన పుస్తకం కాకపోతే ఆయన బిజీగా ఉండడం వల్ల ఏదో గత 6 నెలల నుంచి అది నడుస్తూనే ఉంది, ఇంకా ఫైనలైజ్ కాల. ఇది ఒక 2 నెలల క్రితం మొదలుపెట్టాము, బట్ నా స్పీడ్కి వాళ్ళు ఆశ్చర్యపోయారు, కానీ చివరికి సంతోషపడ్డారు. మీ రచన మా మొదటి ప్రచురణగా రావడం మాకు సంతోషం అని చెప్పి. ఇవాళ ఆయన హితభాషి పబ్లికేషన్స్ శ్రీనాథ్ గారని ఆయన రావాల్సి ఉండే, ఆయనకు కొంచెం జ్వరం ఉండి రాలేకపోయారు. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడైనా నేను తీసుకొస్తాను. సో మీ అందరి తరఫున నేను, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున, ఇందాక రావిశాస్త్రి చెప్పిన మాట గుర్తు చేసుకుంటే, నా రచనకు పబ్లిషర్ దొరకకపోతే నేనే ప్రింట్ చేసుకోవాల్సి వచ్చేది. అటువంటిది నా గురించి తెలిసి తర్వాత ఈ కవితలు కొన్ని చూసి మేము చేస్తామని ముందుకు వచ్చినందుకు వారికి మీ అందరి తరఫు నుంచి నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరగా నా వంతు కృషిగా నేను ఖచ్చితంగా సాహిత్యం అనే ఒక మాధ్యమం ద్వారా, మొన్నటిదాకా యూనిఫామ్ అనే మాధ్యమం ద్వారా, చట్టం అనే ఒక ఆయుధం చేతిలో కొని నేను ప్రజలకు నా శక్తి మేరకు నేను చేయాల్సిన సేవ చేశాను. ఇప్పుడు సాహిత్యం అనే మాధ్యమం ద్వారా, సాహిత్యమే ఆయుధంగా, సాహిత్యం కలమే ఆయుధంగా ఖచ్చితంగా నా ప్రస్థానం కొనసాగుతుంది. సంఘంలో మంచి నిలిపే నా ప్రతి ప్రయత్నము ఇంకా ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు కొన్ని బంధనాలు ఉండేవి, ఆ బంధనాలు లేవు కాబట్టి ఇంకా పూర్తి స్వేచ్ఛతో మనం అడుగు వేయవచ్చు. అట్లా ఆ రకంగా నేను ముందుకు వెళ్తాను అని నాకు నమ్మకం ఉంది. కానీ ఇవాళ ఈ ప్రోగ్రాం, ఇంత మంచి ప్రోగ్రాము, ఇందాక ఓబులాయ్ సార్ చెప్పారు ఎప్పుడు 46 మంది కంటే ఎక్కువ రారని, ఇవాళ హాల్ నిండింది. ఇప్పుడు 130, నేను లాస్ట్ మాట్లాడుతున్నా కూడా దాదాపు ఇంకా 60% హాల్ ఇంకా ఉంది. నన్ను ప్రేమించే బంధుమిత్రులు అందరు ఇంకా కూర్చొనే ఉన్నారు. వెళ్ళాలి, ఇంకో ఫంక్షన్ కూడా ఉంది, అయినా కూడా వెళ్ళాలి. అమ్మ నాన్న ఎందుకంటే పెద్దలు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ స్పందన చూసిన తర్వాత నాకు ప్రతి మనిషికి ఒక ఎంకరేజ్మెంట్ అవసరమే, ఒక ప్రోత్సాహం అనేది. కానీ నేను ప్రోత్సాహం కోసం ఎదురు చూడలేదు. నిజానికి నేను నా 31 ఏళ్ళ పోలీస్ సర్వీస్ కానీ, అంతకుముందు 4 ఏళ్ళ లెక్చరర్ సర్వీస్ కానీ నేను అనుకున్నది చేశాను. ప్రోత్సాహం వస్తే పొంగిపోయాను, ఇంకా డబుల్ చేశాను. ప్రోత్సాహం లేకపోతే కూడా నేను ఆగలేదు. అడ్డంకులు కూడా వేశాను, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేశాను. నా అదృష్టము, బహుశా నా తల్లిదండ్రుల దీవెన, మా తాతగారుల ఆశీర్వాదాల పైనుంచి, మంచి మిత్రుల, మంచి వ్యక్తుల అభినందనలు, ప్రోత్సాహాలతో నేను ఫెయిల్ కాలేదు ఇప్పుడు దాకా. నన్ను ఫెయిల్ చేయాలని చాలామంది చూశారు, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము. ఉద్యోగ రీత్యా, ఎందుకంటే కత్తిమీద సాము, పోలీస్ జాబ్ అంటే కత్తిమీద సాము సార్. ఎక్కడున్నారు మన ఒకసారి అక్కడున్నారా? పోలీస్ జాబ్ మీకు తెలియదు కదా. కత్తి మీద ఆ కత్తి మీద సాము నన్ను ఇంబ్యాలెన్స్ చేసి పడగొట్టాలి, లేకపోతే ఆ కత్తితో కోసేయాలనే ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి. నేను వాళ్ళు చేసే కొద్దీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే చేశాను. నా అదృష్టము, ఎందుకంటే రిటైర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు చెప్పుకోవచ్చు, ఐ నెవర్ ఫెయిల్, ఐ ఆల్వేస్ సక్సీడెడ్ ఇన్ లైఫ్. మేబీ ట్రాన్స్ఫర్ చేశారు, కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ నేను ఉన్నంత వరకు ఎక్కడున్నా నేను అనుకున్న పని ఓకే, మనసా వాచా కర్మన మంచి అని చేసినది నేను అనుకున్నది నిరూపించి చూశాను. నాది నా అదృష్టం కింద భావిస్తాను. ఇవాళ ఈ ఏదైతే ఈ రెండవ జీవితం అనొచ్చు దీనికి ఇంత మొదటి ప్రయత్నంలోనే ఇంతమంది మంచి వ్యక్తుల అభిమానం చూరగొన్నాను కాబట్టి, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రోత్సాహం లేకపోయినా నిరుత్సాహపడి, కానీ వస్తే రెట్టింపు ఉత్సాహం అవుతుంది. ఇది రెట్టింపు కాదు, ఇంకా అనేక రెట్ల ఉత్సాహంతో మనం పనిచేసి, మీలో నేను కూడా భాగస్వామిని, మనం సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దామని నా తరఫున ఆ వాగ్దానం మీకు చేస్తున్నాను.
ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. పుస్తకం